పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఎన్నో ఏళ్లగా సన్నిహిత స్నేహం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సినిమా పరిశ్రమలో అందరూ కలిసిపోవడం, స్నేహాలు చేయడం మామూలే. కానీ కొందరి స్నేహం మాత్రం జీవితాంతం నిలిచేది. అలాంటి అనుబంధం గల వ్యక్తులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చాలామందికి తెలియకపోయినా ఎంతో గొప్పది. పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఆయన జీవితంలో అతి కొద్ది మంది మాత్రమే తనకి సన్నిహితులుగా ఉన్నారు. అందులో ఒకరు ఆనంద్ సాయి. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సినిమా పరిశ్రమలోకి రావడానికి ముందు నుంచే వీరి మధ్య స్నేహం ఉంది. అనేక మంది స్నేహితులను కోల్పోయినప్పటికీ ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్కి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ఆనంద్ సాయి ఆయనతోనే ఉంటూ వచ్చారు. సినిమా సెట్ డిజైనింగ్లో అందరికీ సుపరిచితమైన ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ సినిమాలైన తొలి ప్రేమ, ఖుషి మరియు తమ్ముడు వంటి అనేక చిత్రాలకు ఆర్కిటెక్ట్గా పనిచేశారు. అతను పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా పనిచేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింతగా బలపరిచాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన స్నేహితుడిని సపోర్ట్ చేసేవారు. జీవితంలో ఒత్తిడులతో బాధపడినప్పుడు ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకుందామని కూడా ఆలోచించారని పవన్ తానే చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలు ఆనంద్ సాయి జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తిగా నిలిపాయి. ఇలా స్నేహం కేవలం అనుభూతులతోనే కాదు, ప్రతి దానిలోనూ ప్రతిబింబిస్తుంది. సినిమా పరిశ్రమలో అనేక మంది ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఉన్న స్నేహం అద్భుతం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ ఆనంద్ సాయి ఎప్పుడూ ఆయన పక్కనే నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆనంద్ సాయి ఆయనకు షాడోలాగా ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ అనుబంధం పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు నాయకత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు సెట్ డిజైనింగ్ చేసిన ఆనంద్ సాయి తెలంగాణలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్య పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయన పవన్ కళ్యాణ్కు సహాయపడడం మరియు ఆధ్యాత్మిక భావనను పంచుకోవడం జరిగింది. ఇలా అనుబంధం చూపిస్తే మనమందరం నిజమైన స్నేహం అంటే ఏమిటో మరింత అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్కు ఆనంద్ సాయి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకునేందుకు ఆలోచన కూడా చేసేంత థింక్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఆయనలోని విప్లవ భావాలు, అణగారిన ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించాలనే తపన ఆయన్ని జనసేన అధినేతను చేసింది. ఈ పరిణామంలో ఆనంద్ సాయి కూడా అండగా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా పోరాట యోధులు, ఉద్యమ కెరటంగా చెప్పుకొని చెగువేరా వంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ రోల్ మోడల్గా తీసుకొని రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా ఇంకా క్రేజ్ ఉండగానే సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్లో బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆనంద్ సాయి ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటాడు. ఈ మూవీ సెట్ మేకర్ ఏమైనా చిన్న చితక వ్యక్తి కాదు. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు సెట్ డిజైన్ చేసేది ఇతనే. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్కి సరిసమానమైన స్థాయిలోనే పేరు, డబ్బు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై రాద్ధాంతం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. హైందవ సంస్కృతి, హిందూ సమాజాన్ని కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడంపై ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభిస్తుంది. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. సినిమా పరిశ్రమలో ఫ్రెండ్స్ అయినప్పటికీ సొంత అన్నాదమ్ముల్లా ఉండే కొందరిని ఉదాహరిస్తూ పవన్ కళ్యాణ్ ఆనంద్ సాయిని బెస్ట్ ఫ్రెండ్స్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బాపు, రమణ పవన్ కళ్యాణ్, ఆనంద్ సాయి అంటూ ప్రశంసిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి అతి తక్కువ మంది సన్నిహితులు ఉన్నారు. అందులో ప్రధానంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే కాకుండా ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆనంద్ సాయి కూడా అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు. ఈ స్నేహం జీవితాంతం నిలిచే అనుబంధంగా కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఉన్న స్నేహం వారి ప్రయాణంలో ఉన్న అనేక సంఘటనలను, మధుర క్షణాలను పంచుకుంటుంది. ఇద్దరు తమ ఒత్తిళ్లను, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకోవడంతో స్నేహం యొక్క సత్యస్వరూపాన్ని మమేకిస్తున్నారని చెబుతారు. ఈ స్నేహం సినిమా పరిశ్రమలో మంచి మోడల్గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఉన్న సంబంధం నిజమైన స్నేహం అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. స్నేహం అతి ముఖ్యమైన అనుబంధం. అది జీవితంలో అన్ని ఒడిదుడుకులలో తోడుగా ఉంటుంది. అలాంటి స్నేహాన్ని మనమందరం గౌరవించాలి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఉన్న స్నేహం గురించి మరింత లోతుగా మాట్లాడిన సందర్భంలో మనం ఈ అనుబంధం యొక్క గొప్పతనాన్ని మరియు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటాం. మరిన్ని వీడియోల కోసం కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.